హలో ఫ్రెండ్స్, ఈ మధ్య జియో కాయిన్కి చాలా హైప్ వచ్చింది. అయితే ఇది నిజమా అబద్ధమా? ఈ జియో కాయిన్ బిట్ కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీ కాదు, కానీ ఇది బ్లాక్ చైన్ ఆధారితమైనటువంటి ఒక టోకెన్. ఇక్కడ బ్లాక్ చైన్ అంటే ఏంటో తెలుసుకుందాం. బ్లాక్ చైన్ అంటే క్రిప్టో కరెన్సీస్ యొక్క డాటాను రికార్డ్ చేసి ఆ డాటాను మల్టిపుల్ కంప్యూటర్స్కి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ఒక సాఫ్ట్వేర్ మాత్రమే. ఇది చాలా పెద్ద బ్లాక్ చైన్ కంపెనీ అయినటువంటి పాలిగాన్ ల్యాబ్ భాగస్వామ్యంతో సృష్టించబడినటువంటి ఒక డిజిటల్ కరెన్సీ. మనము క్రిప్టో కరెన్సీని ట్రేడ్ చేయవచ్చు, కానీ జియో కాయిన్ని ట్రేడ్ చేయలేము. దీనికి ఎక్స్చేంజ్ అందుబాటులో లేదు, దీనికి మార్కెట్ విలువ లేదు. మరి దీనిని ఏ విధంగా పొందవచ్చు? ఈ జియో కాయిన్ని వినియోగదారులు జియోస్పియర్ బ్రౌజర్లో ఇంటర్నెట్ బ్రౌజింగ్ చేయడం ద్వారా లేదా జియో యాప్లను ఉపయోగించడం ద్వారా ఈ యొక్క జియో కాయిన్స్ని పొందవచ్చు. జియోస్పియర్ అనేది గూగుల్ క్రోమ్ లాగా ఒక వెబ్ బ్రౌజర్. ఇది వెబ్3 టెక్నాలజీతో తయారు చేయడం జరిగింది. ఇక్కడ మనం వెబ్3 టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. వెబ్3 టెక్నాలజీని చాలా సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక డిసెంట్రలైజ్డ్, సెక్యూర్డ్ అండ్ హై స్పీడ్ ఇంటర్నెట్ టెక్నాలజీ, ఎస్పెషల్లీ ఫర్ ద బిట్ కాయిన్ అండ్ ఆల్ క్రిప్టో కరెన్సీస్. ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే జియో కాయిన్స్ని ప్రస్తుతానికి ఏ క్రిప్టో కరెన్సీ యొక్క ఎక్స్చేంజ్ ద్వారా కొనలేము, అమ్మలేము. కానీ జియోకు సంబంధించినటువంటి జియోస్పియర్ బ్రౌజింగ్ చేయడం ద్వారా లేదా జియో యాప్స్ని యూజ్ చేయడం ద్వారా వాటి యొక్క టోకెన్స్ మాత్రమే పొందవచ్చు. మరి ముఖేష్ అంబానీ గారు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు జియో దగ్గర వరల్డ్ వైడ్గా 482.1 మిలియన్ యూజర్స్ ఉన్నారు. ఇతను చాలా చీప్గా ఇంటర్నెట్ సేవలు అందించడం జరిగింది. కానీ వీరంతా కూడా గూగుల్ క్రోమ్లో బ్రౌజ్ చేయడం ద్వారా డబ్బంతా కూడా గూగుల్ కంపెనీకి వెళ్తుంది. ఇక్కడే ఒక బిజినెస్ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేశాడు మన రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారు. మీరు గూగుల్ క్రోమ్లో బ్రౌజ్ చేయడానికి బదులు జియోస్పియర్లో బ్రౌజ్ చేయండి, వీడియో చూడండి, షాపింగ్ చేయండి, ఆర్టికల్స్ రాయండి. వీటి ద్వారా మీరు జియో కాయిన్స్ గెలవచ్చు. ఈ కాయిన్స్ ద్వారా జియో సర్వీసెస్ని పర్చేజ్ చేయవచ్చు, లైక్ మొబైల్ రీఛార్జ్, జియో సినిమా రీఛార్జ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఇప్పుడు జియో దగ్గర వరల్డ్ వైడ్గా 482.1 మిలియన్ యూజర్స్ని జియోస్పియర్లో బ్రౌజ్ చేయించడం ద్వారా మరియు జియోకు సంబంధించినటువంటి వివిధ రకాల యాప్స్ యూజ్ చేయించడం ద్వారా జియో సర్వీసెస్ యొక్క పర్చేస్ పెరగడం జరుగుతుంది. తద్వారా రిలయన్స్ ఇండస్ట్రీస్ యొక్క మార్కెట్ వాల్యూ పెరగడంతో పాటుగా చాలా రకాల బెనిఫిట్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ పొందడం జరుగుతుంది. ఈ బెనిఫిట్స్ ఏంటనేటివి ఫ్యూచర్లో ఈ కాయిన్ యొక్క వాల్యూ పైన డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంతవరకు ఎన్ని కాయిన్స్ కలెక్ట్ చేశారో కామెంట్ చేయండి. మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.